హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము ఈరోజు బంజారా హిల్స్లో ఉన్న హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చాం. సో అసలు ఈ టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా పార్కింగ్ ఏరియా యాక్చువల్లీ. సో ఇక్కడ చాలా పెద్ద పార్కింగ్ స్పేస్ అయితే ఉంది. సో చాలా ఈజీగా వెహికల్స్ అన్నీ అకామిడేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది మన ఎంట్రన్స్ యాక్చువల్లీ, అంటే టువర్డ్స్ ద టెంపుల్. ఇక్కడ ఒక చిన్న అప్ హిల్ ఉంటుంది, ఒక ఆల్మోస్ట్ ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ దాకా. సో అప్ హిల్ కంప్లీట్ చేశాక మనకి టెంపుల్ యొక్క ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో దర్శనంకి వెళ్ళే దారి ఇది. సో ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా సూపర్బ్గా అనిపించిందండి. అసలు చాలా క్వైట్గా, అంటే సూపర్బ్ పాజిటివ్ వైబ్స్ సూపర్గా అనిపించింది. సో ఇదండి ఎంట్రీ. సో ఇక్కడ మీరు చూస్తే ఇలా పైన నామాలు ఉన్న బోర్డ్స్ని పెట్టారు యాక్చువల్లీ. వాటిని స్మరించుకుంటూ చదువుకుంటూ అలా వెళ్తుంటే సూపర్గా అనిపించింది. అండ్ ఈ సైడ్కి కూడా గోశాల ఏర్పాటు చేశారు. సో చాలా పెద్ద గోశాల. అండ్ ఇలా వాక్ చేసుకుంటూ గోశాల చూసుకుంటూ వెళ్తుంటే అసలు ఎంత అంటే డివైన్ అట్మాస్ఫియర్ అయితే మనకి క్లియర్గా తెలుస్తుంది. చాలా బాగా అనిపించింది. సో ఆ లైటింగ్స్ అండ్ ఆ పాత్వే చాలా సూపర్గా అనిపించింది. అండ్ మనం కొద్దిగా ముందుకు వెళ్ళాక ఇలా స్టెప్స్, డౌన్ హిల్ స్టెప్స్ వస్తాయి. సో ఇది దర్శనంకి వెళ్ళే దారి అంతా. సో ఇలా మనం స్టెప్స్ దిగి ఆ టెంపుల్ ఎంట్రన్స్కి రీచ్ అవుతాం అన్నమాట. సో చాలా సెరీన్ అట్మాస్ఫియర్ అండ్ ప్లేస్ అంతా కూడా చాలా క్లీన్గా లైవ్లీగా ఉంది అసలు. సో ఈవినింగ్ టైంలో చాలామంది డివోటీస్ రావడం అండ్ చాలా సందడిగా చాలా బాగుంది యాక్చువల్లీ. చూడండి, మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, అక్కడ గోల్డెన్ పార్ట్ ఉన్నది మనకి టెంపుల్, మెయిన్ టెంపుల్ అనమాట. సో చాలా సూపర్బ్ లుక్ అయితే ఉంది. అండ్ అలా దిగుతున్న టైంలోనే ఒక ఫైర్ ల్యాంతన్ అయితే గాల్లో అలా వెళ్తుండడం కనిపించింది. చాలా సూపర్గా అనిపించింది యాక్చువల్లీ. దాన్నే క్యాప్చర్ చేశా. ఇలా మనం ఈ స్టెప్స్ అలా దిగిన వెంటనే మనకి ఆ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ వస్తుంది. సో ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక మనం వన్ వేలో ఆ టెంపుల్ ఎంటర్ అవుతాం. అండ్ దాని ఆపోజిట్ వేలో మళ్ళీ సేమ్ అలానే ఎగ్జిట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకి హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది. చాలా సూపర్బ్గా ఉంది అసలు విగ్రహం ఆ టెంపుల్లో. సో మీకు అది చూపించడానికి ట్రై చేస్తా. సో ఇదనమాట స్టార్టింగ్లో ఈ టెంపుల్ ఉంటుంది. ఇది మన మెయిన్ టెంపుల్ యొక్క గోపురం. సో చాలా బాగుంది అసలు. ఈవినింగ్ టైం కంపల్సరిగా ఈ టెంపుల్ని అయితే మాత్రం విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో ఆ లైటింగ్స్తో అసలు చాలా సూపర్గా అనిపించింది అసలు. అండ్ ఇదండి హనుమాన్ టెంపుల్ అన్నా కదా, సో ఇలా ఉంటుంది. ఆ విగ్రహం కూడా చాలా బాగా డిజైన్ చేశారు అండ్ సూపర్గా ఉంది అసలు. నీట్గా డెకరేషన్ అంతా చాలా బాగుంది. బాగుంది కదా విగ్రహం. జై హనుమాన్. సో ఇప్పుడు మనం ఈ గోపురం దగ్గరకు వచ్చాం యాక్చువల్లీ. సో దీని నుంచి మనం టెంపుల్లోకి ఎంటర్ అవుతాం. సో మనం స్టార్టింగ్లోనే ఈ గోపురం దగ్గర మనకు షాండ్లియర్, ఆ లైటింగ్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మన టెంపుల్ యొక్క గంట స్తంభం కూడా మనం చూడొచ్చు. సో చాలా బాగుంది యాక్చువల్లీ చూడ్డానికి కూడా. లైటింగ్స్ మీద సూపర్బ్ లుక్ వచ్చింది. అండ్ ఈ టెంపుల్ యొక్క సరౌండింగ్ ఇదంతా యాక్చువల్లీ. సో ఇలా మనం ఎంటర్ అవుతాం లోపలికి. సో ఈవినింగ్ టైం సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది తెలుసా అసలు. ఆ లైటింగ్కి, ఆ అంబియన్స్కి, ఆ సరౌండింగ్లో మనకి హరే కృష్ణ సాంగ్స్ ఇవన్నీ ప్లే చేస్తాం. చాలా సూపర్గా అనిపించింది. సో చూడండి, ఈవినింగ్ టైం డివోటీస్తో చాలా అంటే ఫుల్ఫిల్లింగ్గా అనిపిస్తుంది యాక్చువల్లీ ఈ ప్లేస్ అయితే. చాలా నీట్గా ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు యాక్చువల్లీ. అండ్ ఇదంతా టెంపుల్ యొక్క సరౌండింగ్ అనమాట. మీకు ఒక
ప్లేస్ కూడా చూపిస్తా. సో ఇక్కడే ఒక చిన్న అల్మరా బాక్స్లో భగవద్గీత బుక్స్ అన్నీ ఉంటాయి యాక్చువల్లీ. అండ్ వన్ గ్రేట్ థింగ్ ఏంటంటే ఇన్ ఆల్ లాంగ్వేజెస్, సో మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజెస్లో ఇది భగవద్గీత ట్రాన్స్లేషన్ అయితే చేశారు యాక్చువల్లీ. సో చాలా సూపర్గా అనిపించింది. సో మనం ఆ బుక్ని కావాలంటే మనం తీసుకొని చదువుకోవచ్చు కూడా. సో దే హ్యావ్ దట్ ప్రివిలేజ్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే హరే కృష్ణ సాంగ్స్, డ్యాన్సెస్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక సెరీన్ అట్మాస్ఫియర్, అసలు కంప్లీట్ డివైన్ లుక్ అయితే వచ్చేసింది యాక్చువల్లీ. చాలా బాగుంది. ఎప్పుడు హరే కృష్ణ టెంపుల్కి వెళ్ళినా మనకి ఈ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనేది విజిబుల్గా అనిపిస్తుంటుంది. అండ్ మనం కూడా చాలా లైవ్లీగా ఉంటాం యాక్చువల్లీ. సూపర్గా అనిపించింది. ఇలా ఆ టెంపుల్ చుట్టూరానే చిన్న చిన్న విగ్రహాలు ఇవన్నీ పెట్టారు. సో చాలా బాగుంది యాక్చువల్లీ. సో వీళ్ళైతే చాలా బాగా పాడారు యాక్చువల్లీ. అలా ఆ పాటని అలా వింటూ అంటే మైమర్చిపోయేంతగా పాడారు. అండ్ మనం కూడా ఆ డెవినిటీలోకి వెళ్ళిపోయాం అన్న ఫీలింగ్ అయితే తెచ్చారు యాక్చువల్లీ. సో సూపర్గా అనిపించింది. అండ్ మా వాడు కూడా ఇంకా ఆ పాటల్లో లీనం అయిపోయారు. సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్లీ. మంచిగా ఆ భక్తి గీతాలు అవన్నీ వింటూ సూపర్గా అనిపించింది. అండ్ చూసారుగా ఎంత ఆ లైటింగ్ ఎఫెక్ట్స్లో అసలు చాలా సూపర్గా కనిపిస్తుంది టెంపుల్. అండ్ ఇంటర్నల్గా కూడా మంచి యాంబియన్స్, అట్మాస్ఫియర్ చాలా సూపర్గా ఉంది అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే జస్ట్ ఆ సరౌండింగ్లోనే ఒక కైండ్ ఆఫ్ బుక్ స్టోర్ లాగా ఒక స్టాల్లో పెట్టారు యాక్చువల్లీ. సో అక్కడ ఆల్ భగవద్గీత బుక్స్తో పాటు జపమాలలు అండ్ వాట్ నాట్, సో మల్టిపుల్ డివినిటీ బుక్స్ ఇవన్నీ చాలా బుక్స్ కలెక్షన్ అయితే వాళ్ళైతే అక్కడ ఎగ్జిబిట్ చేశారు. సో ఇక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు ఆ బుక్స్ని. సో చాలా సూపర్గా అనిపించింది యాక్చువల్గా. చూస్తున్నారు కదా, వైడ్ వెరైటీస్ ఆఫ్ బుక్స్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. ఆల్మోస్ట్ ఆల్ లాంగ్వేజెస్ అయితే వీళ్ళు ఎగ్జిబిట్ చేశారు యాక్చువల్లీ. సో ఎనీ వన్ కెన్ కమ్ అండ్ విజిట్ అండ్ బై ద బుక్స్ అన్నమాట. అండ్ ఇక్కడ ఆ బుక్ స్టోర్ పక్కనే ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది. సో ఆఫ్టర్ అవర్ దర్శన్ మనం ప్రసాదాన్ని ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. చూసారు కదా ఆ లైటింగ్స్తో ఎంత బాగుందో అసలు చూడడానికి. నేనైతే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అంత చాలా టైం అయితే ఇక్కడ స్పెండ్ చేశాను యాక్చువల్లీ. సూపర్గా ఆ ఎయిర్ కానీ ఆ ప్యూరిటీ ఇన్ ద ఎయిర్ కూడా చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది యాక్చువల్గా. సో సూపర్గా అనిపించింది. అండ్ మీకు ఇప్పుడు టెంపుల్ యొక్క సరౌండింగ్ చూపిస్తాను. అంటే మనం కొద్దిగా ప్రదక్షిణలు చేసే స్పేస్ కూడా ఉంది. సో ఇలా ఉంటుందన్నమాట టెంపుల్ యొక్క సరౌండింగ్. ఇక్కడ ఒక బాల్కనీ మేడ్ టైప్లో ఆ సరౌండింగ్ పక్కనే ఒక ప్లేస్ ఉంటుంది. ఇక్కడ అసలు సూపర్ ఎయిర్ అయితే వచ్చింది. చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసాం యాక్చువల్లీ. అండ్ ఇక్కడ ప్రతి యాంగిల్లోనే మనం ఆ గోల్డెన్ టెంపుల్ని అయితే మనం చూడగలుగుతాం యాక్చువల్లీ. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది బాల్కనీ ప్లేస్ నుంచి చూస్తూ ఉంటే. సో చూడండి ఎంత బాగుందో అసలు. సూపర్గా అనిపించింది కదా. ఆ ఈవినింగ్ లైట్స్ వల్ల ఏంటంటే ఆ టెంపుల్ యొక్క బ్యూటీ మరింత ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో డెఫినెట్గా అంటే ఈవినింగ్ టైం వెళ్తే యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు బాగా. ఇక్కడ గ్రీనరీతో పాటు ఈ టెంపుల్ యాంబియన్స్, అట్మాస్ఫియర్ అదంతా చాలా బాగా ఉందన్నమాట. ఏదో ఒక డిఫరెంట్ ప్లేస్లో ఉన్నట్టు
కంప్లీట్ మన మైండ్లోకి ఇంకేం రాదనమాట. ఓన్లీ ఆ టెంపుల్ ఒక బ్యూటీ అండ్ సెరెనిటీ మనకి దాంతోనే మన మైండ్ అంతా ఫిల్ అయిపోయి ఉంటుంది యాక్చువల్లీ. సో మేమైతే లిటరల్గా అలానే ఫీల్ అయ్యాం. అండ్ ఇది రాక్ బేస్డ్ కన్స్ట్రక్షన్ కాబట్టి సో మీరు చూస్తూ ఉంటే స్టిల్ ఎక్కడైతే ఈ టెంపుల్ నిర్మాణం జరిగిందో అది సేమ్ హ్యాస్టీస్ అలానే ఉంచారు. సో ఆ రాక్ని కవర్ చేసి ఈ టెంపుల్ని అయితే బిల్డ్ చేశారు. సో అమేజింగ్, బ్యూటిఫుల్గా. సో ఇదంతా టెంపుల్ సరౌండింగ్ అనమాట. మనం అలా వాక్ చేస్తే ఈ టెంపుల్ యొక్క అవుటర్ పార్ట్ అనేది మనకు కనిపిస్తుంటుంది. సో మళ్ళీ అలా వాక్ చేసుకుంటూ మళ్ళీ టెంపుల్లోకి ఎంటర్ అయిపోవచ్చు అన్నమాట. సూపర్బ్ కదా అసలు. డెఫినెట్లీ మస్ట్ విజిట్ ప్లేస్. మనం చాలాసార్లు వీకెండ్ ఎక్కడికైనా వెళ్దాం అని అనుకున్నప్పుడు విత్ ఫ్యామిలీ అండ్ వీ ఫీల్ ఒక డివోషనల్ ప్లేస్కి వెళ్తామంటే ఈ ప్లేస్కి మాత్రం డెఫినెట్గా వెళ్ళండి. డెఫినెట్లీ లైక్ ఇట్. సో ఇంకా మళ్ళీ టెంపుల్ ఎంట్రన్స్ అండ్ ఆ సరౌండింగ్లోనే ఒక స్పాట్, చిల్అవుట్ స్పాట్ లాగా. సో చాలా బాగుంది. అండ్ ఇందాక ఎంట్రన్స్లో చెప్పాను కదా గోశాల ఉంటుందని. సో మళ్ళీ మనం ఎగ్జిట్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ గోశాల దగ్గర మనం ఆగి ఆ గోమాతలకి మనం ఫుడ్ని ఫీడ్ చేయొచ్చు. సో మా వాడైతే అస్సలు ఆగలేదు. వాడు తెచ్చిన బనానాస్ అన్నీ లైన్గా పెట్టేశాడు. సో అవి కూడా చాలా ఆకలి మీద ఉన్నాయి. అండ్ సో దే ఆల్సో లైక్ ఇట్ అండ్ మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం. సూపర్గా అనిపించింది యాక్చువల్లీ. అండ్ ఈ గోశాల కూడా చాలా పెద్దది యాక్చువల్గా. సో నేనైతే ఇంత పెద్ద గోశాల ఇదే ఫస్ట్ టైం చూడడం. అంటే కనుక టెంపుల్స్లో ఉంటుంది కానీ బట్ ఇట్ విల్ బీ ఆఫ్ లిమిటెడ్ స్పేస్లో ఉంటుంది. కానీ చాలా పెద్ద స్పేస్లో ఉంది యాక్చువల్లీ. వాడైతే చాలా సరదాగా గోమాతలకి ఫీడ్ అయితే చేశాడు. హీ లైక్స్ డూయింగ్ ఇట్ యాక్చువల్లీ. వాడికి అది మంచి ఫన్ వస్తుంది. అండ్ మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఈ గోశాల దగ్గరే ఒక కౌంటర్ ఉంటుంది. ఈ కౌంటర్ దగ్గర మనం వెజిటబుల్స్, ఫుడ్ అవన్నీ మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో పర్చేస్ చేసుకున్న ఫుడ్ మనం గోమాతలకి ఫీడ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు కొన్ని ఆర్గానిక్ గ్రాసరీ ఐటమ్స్ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. సో దే ఆర్ ఆల్సో లుక్స్ లైక్ వెరీ ప్యూర్ అనమాట. సో అవన్నీ మనం పర్చేస్ చేయొచ్చు. అండ్ సో చాలా సూపర్గా అనిపించింది యాక్చువల్లీ ఈ ప్లేస్ మాత్రం. అండ్ లిటరలీ ఇన్ ద ఈవినింగ్ చాలా ఎన్హాన్స్ అయింది ఆ లుక్ అండ్ ఫీల్ అండ్ ఆల్. సో చూస్తున్నారు కదా అందరూ చాలా ఇష్టంగా ఫీడ్ చేస్తున్నారు. అండ్ ఐ రియలీ లైక్ ద అట్మాస్ఫియర్ యాక్చువల్లీ. ఆవిడైతే చాలా సరదా పడ్డాడు యాక్చువల్లీ ఫీడ్ చేస్తూ. చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే మనకు ఒక కంప్లీట్ బ్యూటిఫుల్ డే ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా వస్తుంది. సో సూపర్బ్ కదా. సో చూడండి, లాట్స్ ఆఫ్ క్యారెట్స్, వెజిటబుల్స్, మంచి ఫుడ్ అది అవైలబుల్గా ఉంది ఆ కౌంటర్స్ దగ్గర. సో మనం పర్చేస్ చేసుకొని ఫీడ్ చేయొచ్చు. సో వెరీ గుడ్ థింగ్ అనమాట. ఆ ఫీజిబిలిటీ ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు యాక్చువల్లీ. సో దట్ ఈస్ వెరీ నైస్. సో ఇంకా మా వాడు కంటిన్యూస్గా ఫీడ్ చేస్తూ ఉన్నాడు. వాడికి మంచి హ్యాపీనెస్ అయితే ఇచ్చింది. సో మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో హీ హాజ్ గాట్ గుడ్ టైమ్ అని. సో ఇది ఇందాక చెప్పాను కదా మన స్టెప్ ఓవర్ అండ్ మన గోపురం, హనుమాన్ టెంపుల్.
సో ఎంటైర్ ఈ ప్లేస్ అయితే మాత్రం ఇట్ ఈజ్ సో బ్యూటిఫుల్ అనమాట. సో మాకైతే ఒక మంచి ఫుల్ఫిల్డ్ డివైన్ స్పెంట్ డే అయితే మాత్రం మాకైతే వచ్చింది. అండ్ మేము ఎప్పటి నుంచో ఈ ప్లేస్ విజిట్ చేస్తామని అనుకున్నాం కానీ బట్ టైం అయితే కుదరలేదు. బట్ దిస్ టైం డెఫినెట్గా వీ గాట్ అ ఛాన్స్ అండ్ వీ విజిటెడ్ ద ప్లేసెస్. సో సూపర్గా అనిపించింది నాకు. అండ్ అక్కడే చిన్న చిన్న సెల్ఫీస్ అండ్ క్లిక్స్ అయితే తీసుకున్నాం. బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఇలానే మరిన్ని వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటాను. సో మీకు డిఫరెంట్ ప్లేసెస్ వాటి యొక్క స్పెషాలిటీ అన్నీ వీడియోతో కవర్ చేసి మీకు చూపిస్తాను. సో మీ లవ్ అండ్ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ అవర్ ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. Okay, so thank you very much and enjoy the day. See you. Bye bye.